అందరికి శనార్థి, ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్లలో ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. కొలువుల సంఘాల పెబ్బలతోనే సన్మానం అందుకుంటూ సీఎం సారు. పథకాలు అమలు చేసుట్ల తెలంగాణలో మంచిగానే చూపెడుతుండట జోరు. మలి సర్కారు ఏలువాడిలా టీఎస్ఆర్టీసీలా వేస్తుండ్రట కొత్త తోవలు. ఇక డిజిటల్ యాప్తోనే మంచిగా పొందొచ్చునట మీ టికెట్ల సేవలు. కాంగ్రెస్ పార్టీలో ఎదవలున్నారు అన్నాడు మాజీ మంత్రి కేటీఆర్. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సారు కొడుక అయ్యిండు ఫైరు. కొందరు ఆవులను కంటైనర్ లారీలా తరలిస్తున్నారట దొంగసాటుగా. వాళ్ళను దొరకబట్టి గో సంరక్షకులు ఆవుల చూపెడుతున్నారట నేటుగా. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద సురువైనాయి ఇంటర్ పరీక్షలు. ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చినోళ్లకు అధికారులు పెట్టిండ్రు పరీక్షలు. తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఇంటికి కొందరు కొలువుల సంఘాల నాయకులు పోయి సీఎం సార్కు శాలువ కప్పి పువ్వుల గుత్తి చేతుల పెట్టి సంబూరంగా సన్మానం చేసిర్రు. అగో నౌకర్లు చేసేటోళ్ళు ముఖ్యమంత్రి సార్కు సన్మానం చేసేంత అంత మంచి పని ఏం చేసిండే బాలన్న అంటే అన్ని ముచ్చట చెప్తా పని. అగో చూసిర్రా, అందరు వచ్చి సారు భుజాల మీద శాలువ కప్పి అందరూ సాలుపూత నిలబడి చేతుల పువ్వుల గుత్తి పెట్టిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలా మంది ప్రజలు మలి సర్కారు మీద ఎత్తి 7 శాట్ల మన్ను గుమ్మరిస్తుంటే 6 గ్యారెంటీలు పురాగా అమలు చేయలేదని కొందరు ఎత్తి పొడుచుకుంటా ఎక్కిరిస్తుంటే నౌకర్లు చేసేటోళ్ళు పోయి ఎందుకు ఇట్లా సన్మానం చేసి సంబరపడుతుండ్రు, ముఖ్యమంత్రి సార్ను ఎందుకు అంత మురిపిస్తున్నారు అంటే సర్కారు ఉద్యోగులకు ఇన్సూరెన్సు అట్లనే ఆరోగ్య పథకాలు కూడా ప్రకటించిండట. అట్లా ప్రకటించే వరకల్లా చంద్రుడికో దారం పోగు లెక్క ఇట్లా చిన్న శాలువ కప్పి సన్మానం చేసి చేతుల పువ్వుల గుత్తి పెట్టిరట. అది ముచ్చట. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, ఒక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా ప్రకటిస్తేనే ఇంత సంబరంగా సన్మానం చేస్తున్నారు. అదే మీరు తీసుకొస్తామన్న మార్పును కూడా తెలంగాణలో తెచ్చి ప్రజలకిచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేస్తే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తే సన్మానాలు చేసుడు కాదు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, నెయ్యాభిషేకాలు, తేనాభిషేకాలు, పెరుగాభిషేకాలు, ఇట్లా పంచామృతాభిషేకాలు చేసి మిమ్మల్ని అభిషేకాల్లో ముంచి లావడతరుగా అవ్వచ్చు. అట్లా కూడా ఎందుకు అందరి కోసం ప్రభుత్వ పథకాలు అమలు చేస్తలేరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ఆర్టీసీ ఎంత మంచి గురం చేసిందో ఎరికైనా డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చిందట. ఒక యాప్ కూడా అందుకోసం ఇంటర్నెట్లో పెట్టిందట. ఊరియా కోసం వ్యవసాయ శాఖలు యాప్ తెచ్చినట్టు టికెట్ల కోసం ఆర్టీసీలా ఆ యాప్ తెచ్చిన రాయే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా అర్థమయ్యేటట్టు పొన్నం ప్రభాకర్ సార్ చెప్తాడట. ఈయనుండ్రి. అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక సురువు చేయండి. టికెట్ పేరు మీద ఎప్పుడైనా ఎక్కడైనా టికెట్ ఆర్టీసీ బస్సు తీసుకునేటువంటి సౌకర్యాన్ని ఈరోజు ఆర్టీసీ సంస్థ ద్వారా తెలంగాణ ప్రజలకు కలిగజేయడం జరుగుతోంది. ఈయన రాయిగా బస్సు డిపోల కాడికి పోయి టికెట్ల కౌంటర్ల కాడ క్యూ లైన్లు కట్టి గంటలు నిలబడి బస్సు పాసు కోసమో టికెట్ల బుకింగ్ కోసమో నిలబడవలసిన బాధ ఉండదట. ఏం కావాలన్నా టీఎస్ఆర్టీసీ వాళ్ళు అందుబాటులోకి తెచ్చిన యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే పల్లె వెలుగు బస్సు నుంచి గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్, హైటెక్, ఎలక్ట్రానిక్ బస్సులు ఇట్లా అన్ని తీర్ల బస్సుల్లో ఎక్కేదందుకు టికెట్లు కావాలంటే కండక్టర్ను అడగవలసిన పనే ఉండదు. యాప్లనే బుకింగ్ చేసుకుని సీదా సీట్ల కూర్చొని ప్రయాణం గట్టుడేనట. అయ్యా పొన్నం ప్రభాకర్ సార్ యాప్ మంచిగానే తెచ్చిర్రు, అది మంచిగా నడిచేటట్టు చూడుండ్రి. ఎందుకు ఇట్లా చెప్పవలసి వస్తున్నదంటే ఊరియా కోసం కూడా యాప్ తీసుకొచ్చిండ్రు కానీ అది పేరుకే ఉన్నది కానీ దానితోని ఫాయిదా ఏం లేదు. అసలు చదువురాని అన్నదాతలు స్మార్ట్ ఫోన్లు లేనోళ్ళు దాన్ని ఎట్లా వాడతారని అంటుర్రు. మరి మీరు కూడా మీ టికెట్ల సేవ మీ డిజిటల్ యాప్ అనేది తెచ్చిండ్రు. అందరికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా, మరి లేనోళ్ళ పరిస్థితి ఏంది? అది అట్లుండదు కానీ మీరు తెచ్చిన ఈ యాప్ కూడా ఊరియా యాప్ లెక్క ఉత్తది కాకుండా చూడుండ్రి. ప్రయాణికులకు అక్కెరకొచ్చేటట్టు అందుబాటులో ఉండేటట్టు చెయ్యండ్రి అంటుండ్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎదవలు ఉన్నారట. వాళ్ళు కేతనపల్లి మున్సిపాలిటీలో ఉన్నారట. అగో కేతనపల్లి మున్సిపాలిటీలో అంతా మురికి లీడర్లు ఉన్నారని ఎవలా కనిపించనే అట్లెవలన్నారే బాలన్న అంటే అన్న మనిషినే మన బాలన్న ముచ్చట్లకు పట్టుకొచ్చిన. మీరు కూడా చూడండి, చూసినాక ఆయన అన్న దాంట్లో నిజమెంతనో చెప్పుర్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు వాళ్ళు కేటీఆర్ సార్ మీ కథ మొదలు పెట్టుండ్రి. కేతనపల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే థర్డ్ రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. మొన్నటికి మొన్న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతుండగా కాంగ్రెస్లో ఉన్న కొందరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎర్ర జెండా పార్టీలో ఉన్న కొందరు మహిళా కౌన్సిలర్లను తాకరాని తావుల దాక్కుంటా ముట్టరాని తావుల ముట్టుకుంటా అంత గలీజ్ చేసిండ్రని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు మొత్తుకుంటున్నారు కదా. మహిళా కమిషన్ కూడా ఫిర్యాదా ఇరి అందుకే అన్నాడట. లోపల మేము కూర్చున్నాం, ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రమాణ స్వీకారం కోసం కూర్చున్నాం. అందరినీ సంతకాలు తీసుకున్నారు, సిగ్నేచర్ తీసుకున్నారు, అంతా బానే ఉంది. మధ్యలో టీ
తీసుకొచ్చిర్రు, అది అయిపోయింది. వాటర్ ఇచ్చిండ్రు, అది అయిపోయింది. ప్రమాణ స్వీకారం కోసం అందరినీ 1 by 1 40 మెంబర్స్ పిలిచిండ్రు, వాళ్ళని పిలిచిండ్రు, వచ్చేసిండ్రు, అయిపోయింది. పెట్టేసినాం, సంతకాలు పెట్టేసినాం, ప్రమాణ స్వీకారం చేసినాం. మధ్యలో టీ బ్రేక్ ఇచ్చిండ్రు, వాష్రూమ్ అంట బ్రేక్. వాసన ఎలక్షన్ లో మధ్యలో వాష్రూమ్ బ్రేక్ ఉంటుందా? మేము వెళ్ళలేదు సార్, మాకు భయం అయ్యే వెళ్ళలేదు, మధ్యలో మాట్లాడడానికి కూడా మంత్రి ఉన్న ఎమ్మెల్యే స్పీచ్ ఇస్తారా సార్? ఎలక్షన్ లో స్పీచ్ ఇచ్చిండు, మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఉన్నది, మేమే పనులు చేస్తామని చెప్పి మాకు అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారా? సైకిల్ చేయడం సార్, సైకిల్ చేయడం, ఇట్లా పిలవడం. మేము వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి కోసం మేము తల కిందికి వేసుకొని కూర్చున్నాం సార్. మేమందరం 40 మెంబర్స్ కూర్చుంటే పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు సార్? కూర్చోండి అంటే తెలిసిన వాళ్ళు కనబడితే కూడా పలకరిస్తలేరు అని బెదిరియడం మమ్మల్ని. సరే అనేసి మేము అట్లా కూడా కూర్చున్నాం సార్. అయిపోయింది, ప్రమాణ స్వీకారం చేసేసినాం, అయిపోయింది. మేము వాష్రూమ్ అంటే వెళ్ళలేదు సార్, భయంతోనే వెళ్ళలే, ఈ ప్రభుత్వం మీద భయంతోటే వెళ్ళలేదు. వెళ్తే ఒకవేళ మేము చిన్న మిస్టేక్, మా వాళ్ళు వాష్రూమ్ వెళ్తే మాత్రం కంపల్సరీ ఎవరో ఒకరిని 2-3 వాళ్ళని పట్టుకొని పోయే పరిస్థితి ఉందని చెప్పేసి మేము వెళ్ళలేదు. లేడీస్ మాకు వాష్రూమ్ అంటే టాయిలెట్ వచ్చినా కూడా మేము వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నాం. వీళ్ళు ఎత్తుకపోతారని తెలిసి, మాకు తెలిసి ఆ ప్రభుత్వం అట్లా చేస్తుర్రని. సరే అయిపోయింది సార్. అదైపోయినాక ఏం చేసిండ్రు, మునన్న అని మన 8వ వార్డు కౌన్సిలర్ ప్రమాణం స్వీకారం అయింది సార్. అయినాక తనని ఎవరు కాంగ్రెస్ పార్టీ పేరు గుర్రం శ్రీనివాస్ లేదు, కాంగ్రెస్ పార్టీ మేడం, కాంగ్రెస్ పార్టీ ప్లాన్ కొద్ది వాళ్ళు వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత, అప్పటిదాకా సైలెంట్ ఉన్నారు సార్. వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత ప్లాన్ చేసి మునన్న అన్నని మీద పడేసిండు సార్, రాకెళ్తుండు. అరే ఎందుకు తీసుకెళ్తున్నావు అన్న అనేసి మేము అడ్డం ఉంటే మా లేడీస్ కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం సార్. ఇష్టం వచ్చినట్టు చేతులు వేస్తే మేము అన్నకు ప్రొడక్షన్ ఇద్దామనేసి ఇట్లుంటే మమ్మల్ని మొత్తం టచ్ చేయడం, వాళ్ళని ఎంపీ కూర్చున్నాడు అక్కడే, ఎమ్మెల్యే కూర్చున్నాడు అక్కడే, ఎంఆర్ఓ సార్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవరు సార్ అని ఇట్లా అన్న ఇట్లా పట్టుకున్నాం సార్ అని ప్రాధాన్యపడ్డాం సార్, ఏడ్చినాం సార్, చూడండి సార్ మమ్మల్ని దాడి చేస్తున్నారు అంటే కూడా అసలు వాళ్ళు ఎట్లా నిర్లక్ష్యం అంటే ఇట్లానే నిల్చున్నారు సార్. అధికారులు మొత్తం ఇట్లానే నిల్చున్నారు. ఇదే ముచ్చట, అందుకే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సారు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా కౌన్సిలర్లకే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల ముచ్చటేంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఓ పోలీసు మంత్రిగా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు తమరి కాంగ్రెస్ పార్టీలో పరాయి మహిళలను తాగరాని తావుల దాక్కుంటా ముట్టరాని చోట ముట్టే ముదనష్టపు మొగ కౌన్సిలర్లు ఉన్నారట. వాళ్ళ మీద మీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏమన్నా చర్యలు తీసుకుంటదా? మేం తీసుకొస్తామన్న మార్పు ఇదే అని ఊకుంటదా అంటూరు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆవుల లోడుతోని పోతున్న కంటైనర్ను గోరక్షకులమని చెప్పుకునే ఆవులను ఆరాధించే గోపుత్రులు అడ్డం తిరిగి ఆపిరట. అందులో చాలానే ఆవులను కాపాడిరట. మరి అన్నిగానం ఆవులను ఏడికేసుకపోతుండ్రో, ఎందుకు తీసుకుపోతుండ్రో, వాళ్ళు కూడా ఎందుకు ఆపినరో అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పాండ్రి. చలో రంగారెడ్డి. చూసినరా, అంత పెద్ద కంటైనర్ల లారీల అట్లా తరలిస్తున్న ముచ్చట ఎరకయి గోరక్షకులు పోయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అనుకుంటా సడకు మీద నినాదాలు ఎత్తుకునే వరకల్లా, దాన్ని రోడ్డు మీదనే ఆపే వరకల్లా ఎక్కడి బండ్లు అక్కడనే అయిపోయినాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఏరియాలో ఉన్న అరంగర్ చౌరస్తాల ఇంత హంగామా నడిచింది. ముచ్చటెరకైన రక్షక బడులు రంగంలోకి దిగి రంగారెడ్డి జిల్లాల రచ్చ చేస్తున్న వాళ్ళను ఆప చూసిరు కానీ ఆవులను అట్టెట్లా తరలిస్తారని ఇగో ఆ కంటైనర్ల గుక్కిన ఆవును చూపెట్టుకుంటా ఇంత దారుణంగా తీసుకపోతారా? ఆవులను ఇట్లా తరలించాలంటే అవి వ్యవసాయం చేసేందుకు అట్లనే పాలిచ్చేందుకు పనికిరావని గోదల డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తే దాన్ని తీసుకోపోవచ్చు కానీ ఆరోగ్యంగా ఉంటే వీటిని మాత్రము ఇట్లా వేసుకపోవడం ముమ్మాటికి తప్పట. అట్లా ఎరుకుండి కూడా మరి వీటిని ఎక్కడికి తీసుకపోతుర్రో ఏం చేద్దాం అనుకుంటారో చెప్పమంటే డ్రైవర్ ఉల్టా పల్టా పొంచనలేని సమాధానాలు చెప్పే వరకు ఆ వాహన చోదకుని 4 జాపరిచ్చిరట. ఆ గోదలను అట్లా చూస్తుంటే చూసినోళ్ళకే గోస అనిపిస్తున్నది. వాళ్ళకు కూడా అట్లా ఎట్లా వేసుకపోబుద్ధి అయ్యిందో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇలా ఇంటర్ పరీక్షలు సురువైనాయి కదా, పరీక్ష రాసేదందుకు పోయిన కొందరు స్టూడెంట్స్ను అధికారులు పరీక్షలు రాయనిస్తలేరట. అగో ఎగ్జామ్ రాసేదందుకు పోయిన విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా ఆపుడేంది? ఏడాది మొత్తం చదివిందంతా కూడా ఆ ఎగ్జామ్ రాసేదందుకే కదా అంటే ఎందుకు ఆపిరో నేను చెప్తా పాండి. అగో బుర్కేసుకొని వచ్చిన ఈ బుజ్జి ఇంటర్ పరీక్ష రాసేదందుకు పోయిందట. सीसी कैमरा रहता है, सेंटर में देख लेता हूँ. अरे हम देख लेते वो మాకు కూడా ఏదో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం చేయలేము, అది సీసీ కెమెరాలో టైం రికార్డ్ అవుతుంది. టైం రికార్డ్ అవుతాయి. బోల్తున్నా
అర్థమైందా? ఎగ్జామ్ టైం కంటే ముందుగానే సెంటర్కు చేరుకోవాలి, హాల్ టికెట్లు కూడా మర్చిపోకుండా మంచిగా తీసుకుపోవాలి, ఎగ్జామ్ సెంటర్లకు పోవాలని రామశిల్కలకు చెప్పినా 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా కూడా అనుమతి ఇస్తామని చెప్పినా ఆలస్యంగా వచ్చిందట. పాపం ఆమె అట్లా ప్లీజ్ 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 అని బతిలాడు చూస్తుంటే చూసిన వాళ్ళందరికీ గోస అనిపించబట్టి. కానీ ఆడ కావలిగి ఉన్న పోలీస్ కానిస్టేబుల్ సార్ ఏం చేస్తాడు? ఆయన చేయవలసిన డ్యూటీ ఆయన చేస్తున్నాడా? తతిమోళ్ళు అందరూ ఎగ్జామ్ సెంటర్లకు పోయి పురుసత్గా ఎగ్జామ్ రాస్తుంటే పాపం ఈమెకు పరీక్ష రాయకుండా ఇంత పరిశాన అయిపోయాయి. ఏడనంటే జగిత్యాల జిల్లాలో ఒక స్టూడెంట్ అట, నిజామాబాద్ జిల్లాలో ఒక స్టూడెంట్ అట. నెక్స్ట్ ఎగ్జామ్ అయితే 3వ రోజు ఉంటుంది. టైం లోకల్ లేట్ అవుతుంది చెప్పండి, ఎంత చెప్పండి. 8:45 వచ్చి కూర్చోాలి. వాస్తవంగా ఇలాంటి సందర్భాల్లో నా 20 minutes బ్రేక్ ఇచ్చినాం. 9:05 కదా స్టూడెంట్స్ తల్లిదండ్రులారా, పిల్లలను ఏళ్ళపోదుగాల ఓ అర్ధగంట ముగ్గంటే సెంటర్కు చేరుకునే తట్టు చూడుండ్రి, లేకపోతే ఇదే పరిశాన అందరికి వచ్చే తట్టు ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. విమానం తప్పిన పీరిగే మోసటోని మీద బయలుకు పోయింది అన్నట్టే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెయి సర్కారు చేస్తున్నదట. కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా అట్లనే ఉన్నారట. అగో తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మొగని సొమ్ముదిని ఎవలపాటనో వాడినట్టు షెయి పార్టీ లీడర్లు అట్లెందుకు చేస్తారే బాలన్న అంటే ఇగో వీళ్ళు చెప్పేది నుండ్రి. వెనక ముంగట ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువులేలుగా పెడుతున్న అధికారులు వచ్చి వీళ్ళ ఇండ్లను కూలగొట్టి నిలువనీడ లేకుండా చేసిర్రట. ఇంకా చెప్తున్నది ఈ నుండ్రి. అయ్యో ఆడబిడ్డల బతుకులను కూడా రోడ్డు మీద పడేసిర్రట. ఎద్దేడిసిన యవసము ఆడోళ్ళు కలకల అన్న రాజ్యం ఎన్నటికీ పోగుబోయేయి పొడిగెళ్ళయి. మా ఉసురు ముట్టి కాంగ్రెస్ సర్కారు లీడర్లు అంతకంతక అనుభవిస్తారు. వాళ్ళకి ఎట్ల న్యాయమవుతుందో ఎట్ల జయమవుతుందో అని సాపెనలు పెడుతురు. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు, మీకు కూలగొట్టేందుకు పేదల ఇండ్లే దొరుకుతున్నాయా? పెద్దల ఇండ్లు కనబడతలేవా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు మీ ప్రతాపం వీళ్ళ మీద చూపెట్టుడేంది? మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం గానీ పేదలకు నిల్వనీడ లేకుండా చేసి వాళ్ళను రోడ్డు పాలు చేస్తారా అనుకోలేదు. నమ్మితిరా శివ్వ అంటే ఏమో చేస్తేనే అవ్వ అన్నట్టే చేసినట్టు ఉన్నారు. జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది. ఆ ఇందిరామ ఇండ్లన్న ఇచ్చి కాలబడితే కొంతల కొంత సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆలోచన చేయండి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎమ్మెల్యే గోరట్ల బుచ్చేసారు ఆటల పోటీల్లో పరుగు పందెంలో పాలు పంచుకున్నాడట. ఉరికే దొరుకుతున్నాడట. మరి ఫస్ట్ ప్రైజ్ సార్కే వచ్చిందా లేకుంటే వేరేటోళ్ళకి ఎవరికన్నా వచ్చిందా? ఎట్లా ఉరుకుతుండో మనం కూడా మంచిగా ఎంకరేజ్ చేసి సార్కు ఎంకరేజ్మెంట్ ఇద్దాము. ఆలస్యం ఎందుకు, పోదాం పారి బిరానా. అగో చూసిండ్రా తెల్లటి బాతల నడమల పోటీకి తయారున్నాడు. 1 2 3 ఉరుకుని సారు ఉరుకుని. అబ్బా ఏమన్నా ఉరికిండా? పరుగుల రాని పీటీ ఉషా మేడం లెక్కనే పరుగు తీసినట్టే దమ్ము తీయకుండా దౌడు తీసిండ్రు. మీరింత మంచిగా ఉరికినందుకు మీకు మా బాలన్న ముచ్చట్లు తరపున బలమైన ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం సారు. సారు ఉరుకులాడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెడితే పరుగులకే పరుగులు వచ్చినట్టు పరుగుల మీద పరుగులు పెట్టుకుంటా ఇంటర్నెట్లో ఉరుకులాడుతుందని కామెంట్ల మీద కామెంట్లు పెట్టుకుంటా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఈ యాప్ ఆ యాప్ అనకుండా అన్ని యాపులలో మస్తుగానే వైరల్ అవుతుంటే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. అయ్యా గోరంట్ల బుచ్చేసారు, మీరు ఆటల పోటీల్లో పరుగులు మంచిగానే పెడుతుండ్రు. అట్లనే మీరు మీ నియోజకవర్గంలో కూడా పనులను పరుగులు పెట్టిస్తారా అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు కూడా మస్తు మురిసిపోతారు. అట్లా కూడా ఆలోచన చెయ్యండి. ఇప్పటికి మీరు గెలిచి ఇన్ని నెలలు అవుతున్నా మీ కూటమి సర్కారు తరఫున అందవలసిన ప్రభుత్వ ఫలాలు అందుతలేవట. మీరన్నా అందితట్టు చేసి మిమ్మల్ని గెలిపించినందుకు మీరన్నా పుణ్యం కట్టుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. డిప్యూటీ సీఎం సారు మాకు రోడ్డు వేయండి చదువుకుంటామని విజయనగరం జిల్లా ఎస్కోట మండలం దారపర్తి దిక్కు ఉండే అడవి బిడ్డలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవనాలు సార్ను సంటి పిల్లలు వాళ్ళు కూడా ఎట్లా వేడుకుంటున్నారంటే సడగు మీద నిలబడి వేడుకుంటున్నారు. చిన్నపిల్లల బాధ చూసన్న ఏపీ చిన్న ముఖ్యమంత్రి సారు రోడ్డు ఓపిస్తాడా చూద్దాం పారి. చదువుకుంటాం రోజు 12 కిలోమీటర్లు కొండ దిగుతున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మీకు దండం పెడతాం. చూసినరా సారు పోటువలను మెడల ట్యాగులోనే వేసుకొని ఎట్లా వేడుకుంటుర్రో. సంటి పిల్లలు దేవుళ్ళతోనే సమానం అంటారు. మరి సనాతన ధర్మం అనుకుంటా దేవుళ్ళ గుళ్ళ చుట్టూ దేశదిమ్మరోలే తిరుగుతున్న కొనిదెల పవనాలు సారు ఓ భక్త కన్నప్ప లెక్క, ఓ భక్త రామదాసు లెక్క, ఓ దూదేకుల సిద్ధప్ప లెక్క భక్తితోనే ఉంటున్నట్టు ఉండే సారు కూడా సంటి పిల్లలను దేవుళ్ళుగా భావించి దేవుని కోరికలు తీర్చేదందుకు కదా ఆలయాల చుట్టూ తిరిగినట్టే మొక్కులు చెల్లించినట్టే దండం పెట్టి అడుగుతున్న ఈ సంటి పిల్లల బాధలు కూడా వాపుతాడా. అన్న
అన్నవరం సినిమాల శల్యబాధలు వాపినట్టే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వీళ్ళ గోసలు వాపుతాడా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినాయి అన్నట్టున్నదట మన పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కల్తీ పాల ముచ్చట కూడా. ఉదయకు నకిలీ పాలు దాగి ప్రజల పానాలు పోతుంటే ఇప్పుడు పని కట్టుకొని ఫుడ్ ఆఫీసర్లు పాల కేంద్రాల పొంట తిరుగుకుంటా చెక్కింగ్లు చేసే పని పెట్టుకున్నారట. ఇంకేమన్నా కల్తీ పాలు దొరికినాయంటే మీరే చూడుర్రి. అగో చూసినరా ఇట్లా ఆఫీసర్లు మొత్తం పాల కేంద్రాలు పాల దుకాణాల పొంట తిరుగుకుంటా వాళ్ళు అమ్ముతున్న పాలను తీసుకుపోయి పరీక్షలకు పంపే పని పెట్టుకున్నారట. రాజమండ్రిలో కల్తీ పాలు దాగి 5 పానాలు పోయినాయని ఇప్పుడు పనిగట్టుకొని మరి ఎన్టీఆర్ జిల్లా ఆఫీసర్లు మొదలే చెకింగ్లు చేసుడు సురువు చేసిర్రట. పట్నంలో ఉన్న పాల కేంద్రాలు మొత్తం తిరుగుకుంటా పరీక్షలు చేసుకుంటా అన్ని మంచి పాలే ఉన్నాయా లేకుంటే కెమికల్స్ ఊరియా కలిపి చేసిన కల్తీ పాలు ఎవరన్నా తయారు చేసి పబ్లిక్కు అమ్ముతుండ్రా, కాలం చెల్లిన పాలు వాడుతుండ్రా, లేకుంటే వారం దినాల సంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఇస్తుర్రా అని ఇట్లా అన్ని చెక్కింగ్లు చేసిర్రట. అయినా ఇప్పుడు ఫుడ్ ఆఫీసర్ల పని చూస్తుంటే ఎట్లున్నదంటే జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉన్నది అనిపిస్తలేదు. అయ్యా సీఎం చంద్రాలు సారు మొన్నటిదాకా తిరుపతి లడ్డు కల్తీ అయ్యిందనే అదోలోలి నడిచింది. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు ఇంటిల్లాదులు అందరు తాగే పాలు కూడా కల్తీ కాబట్టి మీ ఏలుబడిలా ఇట్లా కల్తీ కథలు బయట వాడు ఏందో. రేపు మీ కూటమి సర్కార్లో ఇంకెన్ని కల్తీలు చూడవలసి వస్తుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అన్న వస్త్రాల కోసం ఆశపడితే ఉన్న వస్త్రాలు ఊసిపోయినాయి అన్నట్టే అయ్యిందట ఓ ఆఫీసర్ పరిస్థితి కూడా. అగో ఇంతకేమైందే బాలన్న, ఎవరన్నా లంచం తీసుకొని దొరికితే వాళ్ళు ఇట్లా ఏసీ బోళ్ళు దేవులాట సురువు చేసిర్రా అంటే అన్ని ముచ్చట్లు మీకు మంచిగా అర్థమయ్యేటట్టు నేను చెప్పుకుంటూ వస్తా. నేను దోలకపోయిన కాడికి రాండి మరి. అగో చూసినరా నోట్ల కట్టలు ఎట్లున్నాయో పెంట మీద పెండ రాసి పోసినట్టే లేవు. ఇట్లా బిడ్డలు వేర్చి పెట్టినట్టే సాలు పూత పెట్టిర్రు కదా. మరి ఇంతగానం పైకము అడ్డదారిలో సంపాదించిన ఆ మోతేవారి ఆఫీసరు ఎవ్వలు అంటే గనుల తవ్వకాల శాఖలో పనిచేస్తాడట. ఒడిశా రాష్ట్రంలో కొలువేలుగా పెడుతున్నాడట. ఇక గనులను కాపాడేందుకు డ్యూటీ తక్కువ చేసుడు, దొంగతో వాళ్ళ సంపాదించుడు ఎక్కువ సురువు చేసిండట. దొరికిన పైకం మొత్తం ఎంత అనుకుంటుర్రు? అచ్చరాల 4 కోట్ల రూపాయలు. మరి ఎట్లా దొరికిండు అంటే 30,000 రూపాయల లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ ఆఫీసర్లకు అడ్డం పొడుగు నిలువు దొరికిండట. ఇట్లా ఎన్ని దినాలకోలే ఎన్ని కోట్లు సంపాదించుడో చూద్దామని ఇంటికి పోతే ఏమున్నది, ఆయన ఇంట్లో గోడలకు ఇటుక బిడ్డలు ఉన్నట్టే నోట్ల కట్టలు ఇట్లా ఇంట్లో దర్శనం ఇచ్చినాయట. విజిలెన్స్ అధికారులు ఇట్లా ఇంత పెద్ద మొత్తంలో లంచగొండి సొమ్ము దొరకబట్టుడు ఇదే ఫస్ట్ టైం అట. అందుకే కేసు కట్టి సదరు ప్రభుత్వ అధికారిని సర్కారు వారి లాంఛనాలతోనే చక్కగా జైలుకు సాగదోలిరట. ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే వచ్చిన జీతం జాలకుంటే ఏదన్నా ఎక్కువ లాభం వచ్చే దందానో ఎక్కువ పైకం ఇచ్చే పనో చూసుకోవాలి కానీ కొలువును అడ్డం పెట్టుకుని అడ్డదారిలో సంపాదిస్తే దొంగతనం ఇంకేదో దాగదంటారు చూడు. అగో అట్లనే ఇది కూడా అవుతుంది, ఇట్లనే బయటపడుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దినం మందు తాగినోడన్నా 4 దినాలు ఎక్కువ బతుకుతాడట కానీ కొన్ని ఓటర్లలో పోయి షాయిలు తాగేటోడు మాత్రము 50 ఏళ్ళు బతికేది ఉంటే 25 ఏళ్ళకే గుంటు కొట్టుడు ఖాయమట. అగో షాయి హోటల్లో పోయి షాయి తాగితే మనిషి పానం పోవుడేందే, కార్యాలు ఖరాబు చేసే మందు కంటే షాయి అంత డేంజరా అంటే చెప్తా పని. చూసినరా సంచుల్లో కర్రే మసిబొగ్గు లెక్క ఉన్న అదంతా ఏందనుకుంటుర్రు? షాయి పత్తనట. అది కూడా నికాలాస్ది కాదట, మొత్తం షాయి పత్త చెత్తనట. అది అంటే మంచి షాయి పత్త మంచిగా ప్యాకింగ్ చేసినాక ఒడ్లు పట్టించినాక ఉనుకంతా బయటకు పోయి బియ్యం మిల్లుల పడి ఉనుకనేమో రైస్ మిల్లు అవతల పడుతుంది చూడుండ్రి. అగో అట్లనే ఈ షాయి పత్త కూడా అంతా ఖరాబ్ అయ్యిందట. చెత్తల వారబోసే షాయి పత్త చెత్తను తెచ్చి అడ్డమైన కెమికల్లు కలిపి ఆఖరికి కొబ్బరి బూరు ఉంటుంది చూడుండ్రి, దాన్ని కూడా పొడిబట్టి షాయి పత్త రంగులేసి మంచిగా ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారట. ఏడనే బాలన్న అంటే తెలంగాణ గుడకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న సనత్ నగర్లా ముచ్చటెరికైన రక్షక భటులు రంగంలోకి దిగి ఎట్లా చేస్తారు అంటే డైరెక్ట్ ఆన్నే తయారు చేసి చూపించే వరకల్లా పాడుమల్లె టీ పౌడర్ తయారు చేసి ప్రజల పానాలు దియ్యే చూస్తారా, మీరు ఉండవలసింది ఈడ కాదు రాండ్రి అని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి ఎస్కపోయిర్రట. చూసిండ్రు కదా ప్రజలారా, మార్కెట్లో అగ్వసగ్వకు షాయి పత్త దొరుకుతుందని కొనుక్కపోతే ఇసోటి పాడుమల్లెది ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారట. జర మంచిగా చూసుకోనుండ్రి. ముఖ్యంగా హోటళ్లలో షాయిలు దాగుడు బంద్ పెట్టుండ్రి. ఎక్కువ కల్తీ షాయి పత్తతోని షాయిలు చేసి పోసేది హోటళ్లలోనే అట అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సారీ గా సరిగమ పదని సరిగమ. అగో ఏమైందే బాలన్న, వార్తలు చదువుడు పక్కకు పెట్టి సరిగమలు వలుకుంటా రాగాలు దియ్యబడితివి. చెప్పేందుకు ముచ్చట్లు ఏం లేవా అంటే రాజకీయం లీడర్లు ఒకరినొకరు ఎత్తేసుకున్నని దినాలు మనకు ముచ్చట్లు దొరుకుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఇట్లా నేను రాగాలు ఎందుకు తీస్తున్నానో ఈ ముచ్చటింటే ఎరకైతుంది.
చూసినరా కాకి బట్టలు వేసుకొని మైకు బట్టి అలక ఎట్లా వాడుతున్నాడో. విజయవాడ జిల్లా రాజారం మండలంలో ఉన్న పైడితల్లి అమ్మవారి జాతరకు ఈ పోలీస్ కానిస్టేబుల్ సార్ పోయిండట. ఆడికి పోయినాక ఆయనలా దాగి ఉన్న కళను ఇట్లా పబ్లిక్ కు చూపెట్టిండట. శ్రీ తుంబుర నారద నాదామృతం పాటకు గమకాలు వేసుకుంటా గలమెత్తి గమ్మతిగా వాడిండట. ఇట్లా కానిస్టేబుల్ సారు పాటను విన్న పబ్లిక్ మొత్తం కీకెలు బొబ్బలు పెడబొబ్బలు పెట్టుకుంటా వారెవ్వా ఏమన్నా వాడిండా. సినిమాలో వాడిన సింగర్ల కంటే చక్కదనంగా వాడుతుండని ఇప్పుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట. ఆటో ట్యూన్లు పెట్టుకొని యూట్యూబ్ లో ఎచ్చిపచ్చి పాటలు వాడే కొందరికంటే ఈ కానిస్టేబుల్ సార్ వాడిన పాట మంచిగా అనిపిస్తున్నది కదా. ఈయన ఇట్లా వాడుతున్న ఈ వీడియో చూస్తుంటే అబ్బ సొత్తుగాదురా టాలెంటు, ఎవడబ్బ సొత్తుగాదురా టాలెంట్ అనే పాట కూడా యాదికి వస్తున్నది కదా. కళ అనేది కాకి బట్టలు వేసుకున్న వాళ్ళలో కూడా ఉంటది. కళకు ఎవ్వరు అతిథులు కాదు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా తెచ్చిన ముచ్చటట్లే అసలు ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇంకా ముచ్చలించి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.